అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అసలు వీళ్ళు తల్లులు కాదు, మహా తల్లులు, పెద్ద దరిద్రములు ఉన్నట్లున్నారు వీళ్ళు. వాళ్ళమ్మ చచ్చిపోయింటే బాధపడేది విడిచిపెట్టేసి వాళ్ళమ్మతో ఉండే డబ్బులు బంగారం కోసం కొట్లాడుకొని చేస్తా ఉన్నారు. వాళ్ళమ్మ చచ్చిపోయి 3 దినాలైంది, 3 రోజులైంది. అయినా కూడా వాళ్ళమ్మని ఇంట్లో ఐస్ బాక్స్‌లో పెట్టి దానం చేయకుండా వాళ్ళమ్మ దగ్గరుండే డబ్బుల కోసము, బంగారం కోసము ఇద్దరు కూతుర్లు కొట్టుకొని చేస్తా ఉన్నారు. గలాట్లు పడి చేస్తా ఉన్నారు. ఈ కాలంలో కొడుకు పుడితే ఏంటికి కొడుకు వద్దు. కొడుకు పుడితే తల్లిదండ్రులను చూడ్డు. కూతురు పుడితేనే తల్లిదండ్రులతో చూస్తుంది. కూతురే కావాలని జాస్తి మంది అనుకుంటా ఉండేది మనమంతా చూసినాం. కానీ ఇట్లా దరిద్రములుంటే ఇంగాడ వాళ్ళమ్మ మనసు శాంతిచ్చేది ఎట్లప్పా? వాళ్ళమ్మ బతికినప్పుడే 8 ఎకరాల భూమిని ఈ మహా తల్లులు ఏం చేసినారంటే ఆల్రెడీ భాగం పంచుకునేసినారు, డివైడ్ చేసుకునేసినారు 8 ఎకరాల భూమిని. ఇప్పుడు వాళ్ళమ్మ చచ్చిపోయింటే బాధపడకుండా ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు? 12 లక్షల డబ్బు, 6 తులాల బంగారం ఉందంట, దానికోసం కొట్టుకొని చేస్తా ఉన్నారు. వాళ్ళమ్మ శవం ఆడే పడింది, ఐస్ బాక్స్లో పెట్టి 3 దినాలను ఇంకా కొట్టుకుంటానే ఉన్నారు, తిట్టుకుంటానే ఉన్నారు. కానీ వాళ్ళమ్మ అంతిమయాత్ర మాత్రం జరిగినలా, వాళ్ళమ్మని అంటే దానం మాత్రం చేసినలా. ఎంత దరిద్రములు ఉంటారు వీళ్ళ! ఏమి దరిద్రం మనుషులు ఉన్నారు రత్తు. వాళ్ళ ఊర్లో ఉండే జనాలంతా తిడుతూ ఉన్నారు, మీ అమ్మ ఆడ చచ్చిపోయింది, చచ్చిపోయింటే మీరు బాధపడకుండా మీరు ఇట్లా కొట్టుకొని చేస్తా ఉన్నారు, మీరు ఇట్లా చేసి ఎట్లా? ఫస్ట్ దానం చేసేయండి, దానం చేసేసి ఇంకా మీరు పంచుకొని సాయండి. 12 లక్షలు ఆ బంగారు మీరే పంచుకొని సాయండి. ఫస్ట్ దానం చేయండి, అంతిమయాత్ర చేయండి మీ అమ్మ కంటే. వాళ్ళు ఇంటా ఉండలా. లేదు ఫస్ట్ ఈ 12 లక్షల డబ్బు, 6 తులాల బంగారం సెటిల్ చేసినాకనే వాళ్ళమ్మ దానం చేస్తాము, అప్పటి వరకు కుదరదు అని కూర్చోన్నారంట. వీళ్ళు నిజంగా ఆడోళ్ళు కాదు, అవునా కాదు? వీళ్ళు ఆడోళ్ళు కాదు, గాడిదలు వీళ్ళు. వీళ్ళతో ఏం తిట్టల్లా నాకేం అర్థమైతే ఉండలా. అదంతా కలిసి ఊరంతా స్ప్రెడ్ అయింది న్యూస్. వాళ్ళ ఊర్లో ఉండే జనాలంతా చెప్పిన ఇంటా ఉండలా. వీళ్ళు చుట్టాలంతా వచ్చినారు. అంటే లాస్ట్ చూపు చూడల్లా, దానం చేయాలా, మన్ను చేయాలని చుట్టాలంతా వచ్చింటే వాళ్ళంతా ఊర్లోనే ఉన్నారు. వాళ్ళ చుట్టాలు ఎవరు ఏం చెప్పినా వాళ్ళు ఇంటా ఉండలా. వాళ్ళకి డబ్బులు కనబడుస్తూ ఉంది, బంగారు కనబడుస్తుంది, కానీ వాళ్ళమ్మ కనబడుస్తూ ఉండలా, అవునా కదా? లాస్ట్కి ఎంత చెప్పినా ఇంటా ఉండలా. లాస్ట్కి ఏం చేసేదని పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చినారు. పోలీసు వాళ్ళు వచ్చినారు. పోలీసు వాళ్ళు కూడా నచ్చ చెప్పినారు, ఇట్లా కాదమ్మా, ఇట్లా మహాతల్లులారా, ఫస్ట్ దానం చేయండి, మళ్ళా డివైడ్ చేసుకొని సాయండి అంటే అది కూడా ఇంటా ఉండలా. పోలీసు వాళ్ళతో కూడా పదండ్రా సైడ్కి, ఫస్ట్ మీరు పదండ్రా సైడ్కి, మాకు ఫస్ట్ డబ్బులు కావాలా, 12 లక్షల డబ్బు, 6 తులాల బంగారం డివైడ్ కావాలా, అది అయిపోయినాక మళ్ళా ఇది దానం చేయాలని ఉన్నారంటే వీళ్ళు ఎవరు ఆడోళ్ళ, వీళ్ళు గాడిదలు అని అనిపిస్తుంది నాకైతే. వాళ్ళమ్మ ఎంత కష్టపడి ఉంటుంది, అవునా కదా? వీళ్ళు ఇట్లా కొట్లాడుకొని చేస్తా ఉన్నారంటే వాళ్ళమ్మ మనసు, వాళ్ళమ్మ ఆత్మ శాంతిస్తుందా? ఎట్లా వాళ్ళు ఉన్నారా స్వామి, థూ అని అనిపిస్తుంది. మీకంతా డౌట్ అయితే రావచ్చు, మనకు కూడా డౌట్ ఏమంటే 12 లక్షలు, 6 లక్షలు, 6 లక్షలు, 6 తులాల బంగారం అంటే 3 తులాలు, 3 తులాలు ఆరాంగా డివైడ్ చేసుకోవచ్చు కదా, దీంట్లో ఏం ప్రాబ్లం అని జాస్తి మందికి డౌట్ అయితే రావచ్చు. కానీ వాళ్ళు పంచుకునే దాంట్లో ఏం కొట్లాడుకొని చేస్తా ఉన్నారో మనకు తెలియదు కదా. దీని గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి. బై.